విరిగిన ఎముకల్లో రాడ్స్, స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం 2 రకాలు వేస్తాము. చాలామందిలో ఎముకలో కరిగిపోయే రాడ్స్ లేదా ఎముకలో కరిగిపోయే స్క్రూస్ అని అంటున్నారు. బయోడిగ్రేడబుల్ స్క్రూస్ అనేవి ఎముకలో కరుగుతాయే తప్ప మెటల్ రాడ్స్ ఏవి కూడా, అంటే టైటానియం కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ రాడ్స్ ఎముకలో కరగవు. చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే మాకు కరిగిపోయే రాడ్లు వేయండి, కరిగిపోయే ప్లేట్లు వేయండి అంటారు. ఎముకలో పూర్తిగా కరగటం అంటూ ఏదీ ఉండదు. టైటానియం అనేది కొంచెం లైట్ వెయిట్ ఉండి ఎముక సాంద్రతకి డెన్సిటీకి సరిపోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళినప్పుడు టైటానియం అనేది డైమాగ్నెటిక్ సబ్స్టెన్స్, సో దానికి ఇబ్బంది ఉండదు కాబట్టి టైటానియం మెటల్ అనేది కొంచెం కాస్ట్లీ అయినా కూడా దాన్ని వేసినప్పుడు తీయించాల్సిన అవసరం ఉండదు. కానీ స్టెయిన్లెస్ స్టీల్ రాడ్లు అనేవి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్కి లోనైనా లేక ఎముక అతుక్కపోయిన తర్వాత ఆ రాడ్ అందులో చేసే పనేం ఉండదు. సో దానివల్ల ఎక్కువ కాలం ఉండటం వల్ల ఎముక పేరుకుపోవటం, జాయింట్ స్టిఫ్నెస్ రావటం ఉంటుంది కాబట్టి స్టీల్ రాడ్స్ తీయించుకోవటం ఉత్తమం. ఫర్ మోర్ హెల్త్ టిప్స్ అండ్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ NASA Hospitals.